నమస్తే సార్, నా పేరు రామయ్య. ఇవి మా అమ్మగారు శివలక్ష్మి. మా అమ్మగారికి లాస్ట్ 20 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. ఒక నెల రోజుల క్రితం అది గ్యాంగ్రీన్ గా మారి కుడికాలు పాదం 2000 కట్ చేయగలిగిన పొజిషన్ వచ్చాం. మేము చాలా మంది హాస్పిటల్ తిరిగాం, డాక్టర్స్ కలిసాం. ఫైనల్ గా మా సొల్యూషన్ ఏంటంటే ఆ 2 ఫింగర్స్ కట్ చేయవలసిందే అని చెప్పారు. ఆ సమయంలో మాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఆఫీస్ పనిచేసే గౌస్కర్తో మేము కన్సల్ట్ చేస్తే ఆయన దానికి వేరే పరిష్కారం అని చెప్పి టెంట్లీ డయాబెటిక్ స్పెషాలిటీ హాస్పిటల్ నియర్ ప్రకాష్ నగర్ రాజమండ్రి ఆయన ఇక్కడ పంపించారు. సో మేము ఇక్కడ కింద నెల కరెక్ట్గా ఒక నెల క్రితం వచ్చేప్పటికి మా ఫింగర్స్ మధ్య పూర్తిగా జెల్ ఫార్మ్ అయ్యి అవి కొంచెం స్మెల్ ఎట్లా అంటే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ స్మెల్ ఉండి ఒక కొంచెం పొజిషన్ బాగాలేని పరిస్థితి, కట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ పొజిషన్ వచ్చాం. అలాంటి టైంలో టెడ్లీ ప్రసాద్ గారు మాకు హెల్ప్ చేసి ఏమి లేదు మేము చూసుకుంటాం, మాకు టైం ఇవ్వండి అని చెప్పి ఆయన రిస్క్ తీసుకుని ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఈ 1 month లో ప్రతిరోజు తినే ఫుడ్ కి టైమింగ్ కి ఆయన దగ్గరుండి మాకు గైడింగ్ చేసి మెడిసిన్స్ ఇచ్చి ఫుడ్ టైం ప్రొవైడ్ చేసి ఫుడ్ టైం తీసుకోమని చెప్పి ఏ ఫుడ్ తీసుకుంటే బాడీ ఎట్లాగైతే అవుతుందని సజెస్ట్ చేస్తూ గైడ్ చేస్తూ ఈ 1 month లో ఏదైతే కట్ చేయవలసిన ఫింగర్స్ ఉన్నాయో అవి చాలా నార్మల్ గా ఈ ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వకుండా ఈ గ్యాంగ్రీన్ రాకముందు ఎట్లా ఉండేదో పాదంలో ఉన్న 2 పాదాలు వేలు అలా ఫామ్ అయింది. సో దీనికి పూర్తిగా టెడ్లీ ప్రసాద్ గారికి అట్లాగే నాకు ఆ రోజు సజెషన్ చేసిన గౌస్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా అమ్మగారిని ఈ షుగర్ సర్జరీ నుంచి నేను కాపాడగలిగాను డ్యూ టు ద టెడ్లీ డయాబెటిక్ స్పెషల్ హాస్పిటల్. మరి మీ పొజిషన్, మీరు 20 సంవత్సరాలు ఉన్న మా అమ్మగారు షుగర్ నుంచి మేము తగ్గించుకోగలిగాం. షుగర్ కి A to Z ఎనీ పొజిషన్ ఎనీ సిచ్యువేషన్ ఒకసారి ఈ హాస్పిటల్ కలవండి. డాక్టర్ గారు స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటారు, సర్టిఫైడ్ డాక్టర్. అండ్ ఆల్సో మనకి ఏవైతే డైట్ తీసుకోవాలని డైట్ సంబంధించి స్పెషల్ గా ఒక టెక్నీషియన్ ఉంటారు, డైట్ స్పెషలిస్ట్ డైట్ టెక్నీషియన్ ఉంటారు. అట్ ద సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ మానిటరింగ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తినే ఫుడ్ నుంచి టైమింగ్ వరకు అన్ని దగ్గర ట్రాక్ చేస్తూ మెడిసిన్స్ సమయానికి అందుబాటులో ఉంటూ మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ రోజు మా అమ్మగారికి ఎటువంటి చిన్న నాటు కూడా పడకుండా, చిన్న సర్జరీ కూడా పడకుండా ఆవిడ బాడీలో అవయవాలు అలాగే కామన్ గా నార్మల్ గా ఉండేటానికి పూర్తిగా మాకు హెల్ప్ చేసిన ప్రసాద్ గారికి మళ్ళీ కృతజ్ఞతలు.